ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన శక్తిమంతుని పేరట ప్రైజ్ ద లార్డ్. లోకంలో దేవుడు మనల్ని వదిలిపెట్టి మీరు నా పేరు మీద బ్రతకండి, మీకు ఏ కొరత రానివ్వను అని చెప్పినప్పుడు కొన్ని సందర్భాల్లో అధికారము కలిగినటువంటి వారి ముందు చేతులు చాపి చేతులు కట్టుకొని, అయ్యా కొంచెం ఇది చేసి పెట్టండి, మేము లేనోళ్ళం, కరెక్టే లేనోళ్ళం, చేతులు కట్టుకొని అడిగినప్పుడు అందరు కాదు, కొద్దిమంది మీద చూస్తారు, పైకి చూస్తారు. వాళ్ళకి అధికారం ఉంది కదా, పైకి చూస్తారు. అప్పుడు హృదయంలో సరిగ్గా దేవుణ్ణి అనుసరించే వాళ్ళైతే ఒక ఆలోచన రావాలి. దేవుడు నేను అంతటోడిని ఎంతటోడిని అని చెప్తాడు కదా, మరి ఈ బతికేంది? చేతులు కట్టుకోవటం, వాళ్ళని అడగటం. నిజమే, దేవుడు నిజంగానే దేవుని ప్రజలకి అన్నీ సెట్ చేసి పెట్టాడు, అన్నిటినీ సెట్ చేసి పెట్టాడు. లేఖనాల్లో మనకి కనపడుతుంది. లూకాసు వార్త 1వ అధ్యాయం 33వ వచనం, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. యేసు ప్రభు వారి రాజ్యము అంతము లేనిదై ఉంట యుగ యుగములు ఆయన ఏలతాడంట దేవుని ప్రజలని. మరి దేవుడు మనకు ఏలికగా ఉంటే, మనకి దేవుడు అధికారిగా ఉంటే మన మీద, మనం వాళ్ళ దగ్గరికి పోయి అడగటం ఏంది? ఏదో ఒక ఫార్మాలిటీగా పోయి దరఖాస్తు ఇచ్చేసి వస్తాం, సరిపోతుంది. వాళ్ళేమో చెవరని చెప్పానంటే, అందరు కాదు, కొద్దిమంది ఉంటారు, నిజాయితీగా పనిచేసేటోళ్ళు కూడా ఉన్నారు. అందులో కొద్దిమంది మీదగా చూస్తూ ఉంటారు. ఇక సరే, అది ఎట్లుండా సరే, దాన్ని వదిలిపెడదాం. యేసు ప్రభు వారు చెప్తా ఉన్నాడు, నేను మీకు ఈ రకమైనటువంటి చేతులు కట్టుకొని ఈ రకమైనటువంటి పరిస్థితులు నేను మీకు కలుగజేయాల. నేను మీ మీద అధికారం కలిగి ఉన్నా, అలాగనే ఈ లోకం మీద ఆయన అధికారము పొందుకొని ఉండడాన్ని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆయనయే అధికారం పొందుకొని ఉన్నప్పుడు ఆయన దగ్గర చేతులు కట్టుకొని ఆయనను అడిగినట్లయితే ఆ అధికారుల యొక్క అధికారమును దేవుడు ఏం చేస్తాడంటే అణిచి మన దరఖాస్తు ఆమోదింపజేస్తాడు. దేవుని యొక్క సామర్థ్యం అది. దేవునికి ఆ సామర్థ్యము ఉన్నది అని లేఖనం చెప్తా ఉన్నది. ఇప్పుడు చెప్పండి, ఇక దేవుడు మనల్ని చేతులు కట్టుకొనే బతకమన్నాడా లోకంలో? సరే, బతకమన్నాడు, తగ్గించుకొని పోదాం. ఈ తగ్గించుకొని పోయే సమయంలో అన్నిటికీ మనం అర్హులమే. అప్పుడు కూడా తగ్గించుకొని మనల్ని మనం ఎందుకు వచ్చిందిలే అని చెప్పి నన్ను పూసుకుంటా ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు మనకి రాజుగా ఉండి, అంటే మన మీద ఆయన అధిపతిగా ఉండి రాజ్యము చేస్తా ఉన్నాడు. ఇప్పుడున్నటువంటి రాజ్యాలన్నీ కూడా ఉన్నది, రాజ్యాలు ఉన్నాయి, అధికారం ఉన్నది. అయితే దేవుని యొక్క కార్యములు ఎలాగుంటాయి అంటే, వారు ఏర్పాటు చేసినటువంటి అధికారాన్నే
దేవుడు వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళ చేతనే చేపిస్తాడు. ఎక్కడైతే చెయ్యమని అంటారో అక్కడే దేవుడు చేపిస్తాడు. అది దేవుని యొక్క శక్తి. మన జీవితాల్లో దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఆయన వాగ్దానం చేస్తా ఉన్నాడు, నేను మీకు న్యాయము తీర్చకుండా పోను, లోకంలో వదిలిపెట్టి బ్రతకండి మీరు అని లోకానికి విడిచిపెట్టను. లోకానికి విడిచిపెడితే జరిగేది ఏందో తెలుసా? ఈ సొక్క కూడా కనపడదు. లోకంలో వదిలిపెట్టారే అనుకోండి, సొక్క కూడా కనపడకుండా చేస్తారు. అన్ని ఎరిగిన దేవుడు అన్నిటిని చూసి తన సేవకులు ఆ పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు బాధపడినటువంటి దేవుడు నేటి దినాన ఈ లోకంలో ఉన్నటువంటి మనకి ఆ పరిస్థితిని కలగజేయనివ్వలేదు అని లేఖనం చెప్తా ఉంది. చూద్దాం పదండి. లేఖనము లోకాసు వార్తలో చదువుకున్నాం. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలతాడంట. ఆ ఏలుబడి ఇప్పుడు ఎలాగుందో చూడండి. 1 పేతురు గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. దూతలంటే దేవుని దూతలని చెప్పుకోవచ్చు. మరి అధికారులంటే, శక్తులంటే, శక్తులంటే, దూతలంటే దేవుని పరలోకంలో ఉన్న దేవుని దూతలతో పాటు కంటికి కనపడనటువంటి దురాత్మల యొక్క ప్రభావము వరకు దేవుడు అనగా యేసు ప్రభు వారు అధికారము పొందుకొని ఇప్పుడు యాకోబు వంశస్థులమైనటువంటి మన మీద ఆయన రాజ్యము చేస్తా ఉన్నాడు. ఆమేన్. దేవునికి మాత్రమే స్తుతి కలుగును గాక. నేడు మనము దేవుని రాజ్యమై ఉన్నాం. ఆయన రాజ్యమై ఉండి ఆయనతో పాటు ఈ లోకంలో దేవునికి విరోధముగా, ప్రజలకు విరోధముగా ఏర్పడేటువంటి ప్రతిదీ కూడా, కొన్ని సందర్భాల్లో ప్రజల గురించి కూడా ప్రార్థించాలి. మనం దేవుని ప్రజలం కదా, మన గురించి చేసుకుందామని కాదు, మన గురించి చేసుకుంటానే మిగిలిన ప్రజలకు క్షేమం కొరకు, వాళ్ళ ప్రాణాల కొరకు ప్రార్థించాలి. ఎందుకంటే కొన్ని అధికారాలు ఏమవుతాయి అంటే ప్రాణాలకి హాని కలిగించే విధంగా ఏర్పాటవుతాయి. అప్పుడు దేవునిని ఆశ్రయించి ప్రార్థిస్తే ఈ లోకంలో వచ్చేటువంటి అధికారాలన్నిటిని కూడా దేవుడు కొట్టేస్తాడు. అనగా అధికారుల కొరకు మనము ప్రార్థన చేసినట్లయితే అందరి మీద సర్వాధికారి అయినటువంటి దేవుడు, అందరి మీద ఆధిపత్యమును పొందుకున్నటువంటి దేవుడు. మత్తయి సువార్త చివరి అధ్యాయము చివరి వచనంలో రాయబడినట్లు ఈ భూమి మీద సర్వాధికారం ఇవ్వబడ్డది క్రీస్తుకి. ఈ భూమి మీద సర్వాధికారం క్రీస్తుకి ఇవ్వబడ్డది. ఆ సర్వాధికారముతోటి ఏం చేస్తాడంటే మనకి అనుకూలముగా దేవుడు ఇప్పుడున్నటువంటి ఈ లోక శాసనాలను మార్చేస్తాడు. ఆయన రాజ్యము ఇప్పుడు కూడా ఈ భూమి మీద అలాగా కొనసాగుతూనే ఉంది. ఆయన యొక్క మాట ఈ భూమి మీద చిరస్థాయిగా నిలబడటమే కాకుండా ఆ మాట నెరవేర్పు ఆయన ప్రజల జీవితాలలో జరుగుతూ ఉంది. ఇక మనకి ఎదురు ఉన్నటువంటిది ఏదైనా సరే, ఇది ఏటు తిరిగి మడగ చుట్టుకుంటుందో, దీనివల్ల నా దరఖాస్తు ఏ వర్షంలోనో ఏ గాలి కొట్టుకొని పోతుందో అనేటువంటి భయం అనేది విడిచిపెట్టి ఆయనకు ప్రార్థన చేసినట్లయితే, ఆయనయే సర్వాధికారి అయి ఉన్నాడు కాబట్టి ఆయన సర్వాధికారము చేత అధికారుల యొక్క హృదయాన్ని తిప్పగలిగినటువంటి శూరుడు ఆయన.
లేఖనంలో చెప్పబడ్డది. కంటికి కనిపించేటువంటి అధికారమే కాదు, శక్తుల మీద కూడా ఆయన అధికారం పొందుకున్నట్లు రాయబడ్డది. దురాత్మల మీద, దెయ్యపు శక్తుల యొక్క బలమును అణిచి ఎగరగొడతాడు. ఆమేన్. మీరు చూసే ఉంటారు, స్వార్థ చెప్పే క్రమంలో దేవుని ఆత్మను చూసి దెయ్యాలు, క్రీస్తు మీద ఉన్నటువంటి దేవుని ఆత్మను చూసి దెయ్యాలు పారిపోతాయి. అయ్యా నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని దెయ్యాలు పారిపోతాయి. చూసే వాళ్ళకి ఏమీ పారిపోదు. ఒక మనుషుడు ఈ భయపడే లేదా ఏదో ఇక వాళ్ళ పరిస్థితిని బట్టి యేసు ప్రభు దేవుడని ఒప్పుకున్నాడు అనుకుందాం. మనుషుడు కాకుండా కనపడనటువంటి ఈ దెయ్యపు శక్తులు క్రీస్తుని ఎందుకు దేవుని కుమారుడని సాక్ష్యం చెప్తా ఉన్నాయి, వణుకుతా ఉన్నాయి. వణికి ఆయన ముందు నిలబట్టలా, పారిపోతా ఉన్నాయి. ఆయన యొక్క అధికారము యాకోబు వంశస్థులను ఇప్పటి వరకు కూడా, ఆయన రాబోయేటువంటి గడియ వరకు కూడా ఏలుబడి చేస్తుంది ఆయన అధికారము. మనకు దేవుడి రోజున వాగ్దానం చేస్తా ఉన్నాడు, నేను ఈ లోకంలో ఉన్నటువంటి మీకు అనాథలుగా ఉండండి అనేటువంటి బిరుదులు, ఈ లోకపు మనుషుల యొక్క కాళ్ళ కింద నలగండి అనేటువంటి పరిస్థితులు, ఆ మాటలు నేను మీకు ఎన్నడూ చెప్పలే. లేఖనాల్లో మీరు కనుక తనిఖీ చేసినట్లయితే, మీరు సెర్చ్ చేసినట్లయితే, పరిశీలించినట్లయితే, వెతికినట్లయితే ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క ఉద్దేశము బయటపడుతుంది. దేవుడు ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో అధికారి అయ్యుండి, ఏ అధికారి మనకు కనపడతా ఉన్నారు కదా, ఈ అధికారుల మీద అధికారి అయ్యుండి మన ప్రార్థన ఆలకించి మనకు అనుకూలముగా అధికారుల యొక్క అధికారాన్ని తిప్పుతా ఉన్నాడు, వాళ్ళ హృదయాలను తిప్పుతా ఉన్నాడు. అధికారం ఉన్నదాన్ని పైకి చూసే వాళ్ళు ఉంటారు చూడండి, వారి యొక్క గర్వాన్ని అణచేటువంటి వాడు మన దేవుడు. వారి గర్వాన్ని అణచేటువంటి వాడు మన దేవుడు. ఆ శక్తిమంతుడైన దేవుడు మనకు చెప్తా ఉన్నమాట. 135వ కీర్తన 14వ వచనం, యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును. దేవుడు తన ప్రజలకు న్యాయం ఎలాగ తీరుస్తా ఉన్నాడంటే, ఆది కాలము నుంచి మనుషుడి మీద అధికారం కలిగిన దేవుడు ఆ తర్వాత వచ్చిన పరిస్థితుల్లో లోకంలో కలిసిపోయారు. దేవుని అధికారం కింద ఉన్న మనుషుడు కాలక్రమేణా లోకంలో కలిసిపోతే గడ్డం కింద చేపెట్టుకొని అయిపోయి కదా, నేను రూపించినటువంటి మనుషుడు దూరం అయిపోయి కదా అని బాధపడతాడా? ఏ మాత్రం కూడా బాధపడకుండా ఆయన మొదటనే అన్నిటికీ సీల్ వేసి పెట్టిండు, అన్నిటికీ ముద్ర వేసి పెట్టిండు. దేవుని ప్రజలది అధికారం, దేవుని ప్రజలది మాట అనగా వారొక ప్రార్థన చేస్తే, వారొక మాట మాట్లాడితే అక్కడ అధికారుల యొక్క చేతులు, పెన్నులు కదులుతాయి. పెన్ను సంతకం పెట్టి పెన్ను కదులుతుంది. ఆమేన్. ఆ శక్తిమంతుడైన దేవుడు, ఈ శిష్యులు ఉంటారు కదా, ఈ శిష్యులందరూ కూడా చివరి నాడు ప్రభు పునరుద్ధరణుడిగా లేచి కొన్ని దినాలు వారికి కనపడి చివరి రోజు పరలోకానికి వెళ్ళే రోజు వాళ్ళకి కొన్ని మాటలు చెప్తా ఉన్నప్పుడు అందులో కొద్దిమంది అడుగుతారు, ప్రభువా మరలా మాకు రాజ్యాన్ని ఇస్తావా అని అడుగుతూ ఉంటారు. వీళ్ళ ఉద్దేశం ఏంది? ఇక రాజ్యం అంటే ఇక అన్నిలతో కలిసిపోయేటువంటి పని లేకుండా మాకు మేమే ఉంటాం, మాకు మేమే బ్రతుకుతాం. ఒకప్పుడు దావీదు ఎలాగా రాజుగా ఉండి గొప్ప పరిపాలన చేసిండో అలాగే మేము ఉంటామని చెప్పినని వీళ్ళు అనుకుంటా ఉన్నారు. యేసుప్రభు వారు అంటాడు, ఆ సమయం వచ్చినప్పుడు మీకు తెలిసిపోతుంది, కాబట్టి మీ పరిచర్యలో మీరు కొనసాగుతూ ఉండండి అని ఒక మాట చెప్తాడు. ఇప్పుడు జరుగుతూ ఉన్నది ఏంది?
క్రీస్తు మనం అందరం కూడా మనుషుల మధ్యలో ఉన్నాం, ప్రజల మధ్యలో బ్రతుకుతా ఉన్నాం, వాళ్ళ మీద ఉన్నటువంటి అధికారం కిందనే ఉన్నాం. అందరి మీద ఒకటే అధికారం ఉంది, ఆ అధికారం కింద మనం ఉన్నాం. అయితే ఆ అధికారం క్రింద ఉన్నటువంటి మనము, ఆ అధికారము మన మీద ఏ మాత్రం కూడా అధికారము చలాయించదు. మన మీద అధికారి మన దేవుడు. ఆ దేవునికి మనము ప్రార్థించినట్లయితే న్యాయము తీరుస్తాడు. మన దేవుడు న్యాయము తీరుస్తాడు. ఆ ఎదుటిన్నటువంటి అధికారము నీతి కలిగిందే. ఇప్పుడున్న ప్రభుత్వాలన్నీ కూడా మంచివే. కొన్ని సందర్భాల్లో వంకరగా అధికారాన్ని చలాయించాలని చూసేటువంటి వారు ఉంటారుగా, అటువంటి వారి యొక్క అధికారమును మన దేవుడు ఏం చేస్తాడంటే మన పక్షంగా ఉండి న్యాయం తీరుస్తాడు. మనకే మళ్ళీ ఆయనను అనుసరించేటువంటి వారికి ఆయన న్యాయం తీరుస్తాడు. ఆమేన్. కాబట్టి న్యాయము తీర్చగలిగిన దేవునిని నిష్ఠగా, అంటే ఒక నిబద్ధత కలిగి ఆయనతో నడుద్దాం. న్యాయము తీర్చగలిగినటువంటి మన అధికారి మన యేసు, ఆయనకు ప్రార్థిద్దాం. స్తోత్రార్హుడా, కృప సత్య సంపూర్ణుడవయ్యుండి ఆకాశ మహాకాశముల యందు అధికారముతో పాటు ఈ భూమి మీద తండ్రి శక్తుల మీదను అధికారుల మీదను దూతల మీదను అధికారము పొంది భూమి అందంతటా కూడా నీ ఆధిపత్యమును చలాయించుచు ఉన్న పరిశుద్ధాత్ముడ, మరొక్క మారు ఈ ఉదయకాలమందు తండ్రి ఈ పరిచర్య పక్షముగా ప్రార్థిస్తూ ఉండగా తండ్రి, ముందరున్నటువంటి దినములలో పరిచర్యకి ఏ ఆటంకము లేకుండా, అలాగే తండ్రి పరిచర్యలో నీ పరిశుద్ధ శక్తిని అనుగ్రహించి నీవు మాత్రమే నీ మందిరానికి అధిపతివై ఉండి నీ ఆధిపత్యము చేత నీ మందిరమును నడిపించమని పరలోకపు దేవ మరొక మారు తండ్రి, లోకంలో ఉన్నటువంటి అధికారం అంతటిని కూడా మీ పరిశుద్ధ ఆత్మ చేత నింపి ప్రజలకు తండ్రి సంపూర్ణమయ్యున్నటువంటి నీతి న్యాయములు జరిగించబడేటువంటి గొప్ప అధికారమును ఈ భూమి మీద మీ ద్వారా మీ పరిశుద్ధ శక్తి ద్వారా అనుగ్రహించమని సమస్త మహిమను మీకు ఆపాదించి ప్రార్థిస్తూ ఉండగా, మాకున్నటువంటి మా అతిశయము నీవు, మాకు న్యాయము తీర్చేటువంటి మా దేవుడవు నీవు. నీ యందు ఈ మనవులు ప్రతిష్ఠించి యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని కృప మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.